నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీలో విషాదం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి. కలెక్టర్ సమక్షంలో తహసీల్దార్ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి సవిత. భారత్ పాక్ మధ్య అణుయుద్ధం, ట్రంప్. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ కాఘార్. తాజాగా మరో అగ్రనేత హతం. హైదరాబాద్లో వీకెండ్ పార్టీలో విషాదం. 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి. పెట్రోల్, డీజిల్ లేని 65,000 కొత్త ఆటో రిక్షాలకు అనుమతి. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో కాలి బూడిదైన యువకుడు. ఖమ్మంలో దారుణం. లేడీ ఎస్ఐపై దాడి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు షాక్. మారిన కార్మిక చట్టాలు. పని గంటలు 10కి పెంపు. లాస్ ఏంజల్స్లో ఉద్రిక్తతలు. నిరసనకారులకు ట్రంప్ హెచ్చరికలు. భారత్లో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు, మరణాలు. దేవతల రాజధాని అమరావతి. దెయ్యం జగన్ పనిపడుతోంది. మంత్రి నారా లోకేష్. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం. కేంద్ర మంత్రి బండి. బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్షలు కర్ణాటక ప్రభుత్వం. డిఏల కోసం ఆందోళన చేస్తాం. ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం. వైఎస్ జగన్. కూటమి వైఫల్యాలు దృష్టి మళ్లించేందుకే ఈనాడు భజన కథనాలు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. విపత్తులను ఎదుర్కోవాలంటే కలిసి పనిచేయాలి. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్. 5 మావోలు మృతి. కారుపై పడ్డ హెలికాప్టర్. ఉత్తరాఖండ్లో తప్పిన పెను ప్రమాదం. డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు. మస్క్కు ట్రంప్ వార్నింగ్. చేప మందు పంపిణీ షురు. భారీగా తరలి వచ్చిన ఆస్తమా రోగులు. నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచింది కేసీఆర్. కేటీఆర్. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపే దమ్ము ఎవరికీ లేదు. సునీల్ నారంగ్.